బొమ్మరస్పేట ఊరు పొట్ట గురువు నరసింహులు. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రోజు కూర్చోడం జరిగింది. నేను ఇక్కడ చేస్తే కొన్ని దినాలు జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఈ లింగం భిన్నము కూడా అయింది. చేసినాక కూడా 3 సంవత్సరాలు భిన్నం అయినాక 3 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇక్కడ ముందర ఉన్న లింగము రాయికే తొలిసిన లింగానికి మొదలు దర్శనం చేసుకొని సెంటర్లో మధ్యన ఉండ లింగంకు దర్శనం చేసుకొని భూగర్భంలో ఉండ లింగంకు దర్శనం చేసుకుంటారు. దీని ప్రత్యేకత ఏమిందంటే వర్షాకాలము చెరువు నుండి అలుగు వారి సమయంలో ఆ లోపల ఉండ గర్భము లింగము పానవటం మట్టగా వస్తుంది. మళ్ళీ 2 రోజులకు మళ్ళా మాయమైంది. చెప్పండి, కొండరాయి కింద ఉండదు, అక్కడ భూమి గీమి ఏం లేదు. కానీ అకస్మాత్తుగా చెరలా వచ్చి నిండి అలుగు వారేట సమయంలో ఎక్కడ మాయతోటి వస్తాయి ఏంతోటి వస్తాయి, కానీ ఆ భగవంతుని వచ్చి భగవంతుని మట్టగా నిండుతుంది. నిండి మళ్ళీ 2 రోజులు చూడంగానే మళ్ళా తగ్గిపోతాయి. నరసింహచారి గురస్వామి, బొమ్మరాస్పేట మా గ్రామము. ఇక్కడ ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి అందరూ సాములను కలిసి శివమాల వేస్తున్నాము. ఇక్కడ బీజాపూర్ హైదరాబాద్కు మధ్యన ఒక హైవేకి 50 మీటర్ల దూరంలో సంగమేశ్వర టెంపుల్ ఉంది. ఇంచుమించు ప్రాచీన కాలం స్వామి. ఈ గుడి ఎప్పుడు వెలిసిందో మాకు కూడా తెలియదు. ఇంచుమించు 200-300 సంవత్సరాల నుండి వెలిసిందన్నారు. కానీ ఇక్కడ కొద్దిగా డెవలప్మెంట్ కూడా ఉంది స్వామి. అందరూ డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏదైనా ప్రత్యేకత గర్భాలయం త్రిలింగ క్షేత్రం లాగా ముందులో ఒక శివుని గుడి ఉంది, మధ్యలో ఒక శివాలయం ఉంది, కింద గర్భాలయంలో శివుడు ఉంటాడు. ఇక్కడ ముందర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో గంగ వచ్చినప్పుడు లోపల గర్భాలయంలో మొత్తం గంగ నిండిపోతుంది. అంటే వాటర్ వెళ్తుంది. ఎంత వాటర్ వచ్చినా కూడా ఆ పానవట్టం మధ్యన వరకే వస్తుంది, పైకి రావు. ఇంచుమించు వారం రోజుల వరకు ఉంటుంది. మళ్ళీ ఆ వర్షం వాటర్ ఎట్లా వెళ్ళిపోతాయో తెలియదు. ఎంత భగవంతుని లీల, మన చేతులు ఏం లేదు స్వామి. అందరి ఇది బీజాపూర్ హైవే, బీజాపూర్ హైదరాబాద్ హైవేకు మధ్యలో ఉన్నది. ఇది హైవేకు ఒక 100 మీటర్ల లోపల ఉన్నది. ఇక్కడ 3 లింగాలు ఉన్నాయి. గుడి ప్రత్యేకత, ప్రతి శివాలయం లోపల ఒక లింగం మాత్రమే ఉంటుంది. ఈ శివాలయం ప్రత్యేకత ఏమంటే ఈ బొమ్మరాస్పేట సంగమేశ్వర దేవాలయం లోపల 3 లింగాలు స్థాపించబడి ఉన్నాయి.
అదేవిధంగా ఇంతకుముందు పురాతన ఇది 200 సంవత్సరాల క్రితం అని నానుడి. ఇక్కడ